సో రియలిస్టిక్ ఉన్న ఈ బడ్జెట్కి అసెంబ్లీకి పోనందువల్ల అవగాహన లేదంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? అవగాహన పెంచుకోడు. ట్రైనింగ్ అవగాహన అంటే ఏంటంటాడు జగన్మోహన్ రెడ్డి అడ్డంగా మాట్లాడతాడు కదా. అది ఇప్పుడు అడ్డంగా మాట్లాడేవాడే జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఇది చారిత్రాత్మక తప్పిదం, పొలిటికల్ సూయిసైడ్. ఏది సభకి వెళ్ళకపోవటం, అసెంబ్లీకి వెళ్తేనే కదా నువ్వు హీరో అయ్యేది. వీళ్ళ నాన్న హీరో ఎలా అయ్యాడు మీకు తెలీదు ఆ రోజు అసెంబ్లీలో? అంతకుముందు రాజశేఖర రెడ్డి ఏంటి, ప్రతిభా భారతి స్పీకర్గా, చంద్రబాబు సీఎంగా, రాజశేఖర రెడ్డి పరిస్థితి ఏంటి? అవును, ఆ 5 ఏళ్ళు చంద్రబాబుకి హీరో వర్షిప్ రాలా, ఆయనకే వచ్చింది. అవును, సీఎం ఏమో చంద్రబాబు పాపం కూలాడు, కష్టపడి ఇటుక పేర్చి రోడ్లు వేసా, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ తెచ్చా, లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టా. ఇట్లా ఆయన ఏదో కన్స్ట్రక్షన్లో ఆయన వెళ్తే రాజశేఖర రెడ్డి అందులో అవినీతి అనేవాడు, ఇందులో అవినీతి అనేవాడు, అది కరప్షన్ అనేవాడు, దానిపైన ఎంక్వైరీ అనేవాడు, కోర్టులో పిటిషన్లు వేసేవాడు. వేసారుగా, కమ్యూనిటీలు కూడా వేసారు కదా, కోర్టులో అన్ని విత్డ్రా చేసుకున్నారు కదా. ప్రతిభా భారతి రాజశేఖర రెడ్డికే ఎక్కువ అవకాశం ఇచ్చేది. ఏది, ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన లేచి నుంచినప్పుడల్లా మైక్ ఇచ్చేది, అమ్మా అనేవాడు. అది కూడా మనం చాలా మిమిక్రీ ఆర్టిస్టులు చేస్తుంటారు. ఏది, ఇవాళ కూడా తిరుగుతుంటాయి రాజశేఖర రెడ్డి వాయిస్ని. అది కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి. ఈ గైర్ హాజరు అవ్వటం అనేది చాలా మూర్ఖత్వం, అది ఒక సూయిసైడల్. సీనియర్ జర్నలిస్ట్గా మీరు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తా అనే డిమాండ్ విన్న తర్వాత ఏమనిపిస్తుంది మీకు? చంద్రబాబు అన్నాడా ఆ మాట? ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను సభ వస్తాను అని చంద్రబాబు అనే పరిస్థితి ఉందా? అంటే ఆయనకు ప్రతిపక్ష హోదా ఉంది, ఉన్నా కానీ నువ్వు లాక్కుంటున్నావు. ఆయన ప్రతిపక్ష హోదా క్యాన్సిల్ చేయాలని నలుగురిని లాక్కున్నావు, మళ్ళా ఏదో సానుభూతి చూపినట్టు వదిలేశానంటావు. ఇవాళ ప్రతిపక్ష హోదా లేకపోతే వెళ్ళవా? ఆ రోజు పి జనార్దన్ రెడ్డి వెళ్ళలేదా? ఆ రోజు పి జనార్దన్ రెడ్డికి కూడా హోదా లేదు. ఏది, ఉమ్మడి రాష్ట్రంలో ఆయన మరి 295 స్థానాల్లో ఆయనకి ఎన్ని వచ్చాయి? 27, 28 వచ్చాయి. ప్రతిపక్ష హోదా లేకపోయినా మర్రి శశిధర్ రెడ్డి, పి జనార్దన్ రెడ్డి ఇద్దరు జంట కవులు. అసెంబ్లీ కవరేజ్లో మనం ఉండేవాళ్ళం, చంద్రబాబుకి చుక్కలు చూపించేవాళ్ళు. వాళ్ళిద్దరు 25 మందిని పెట్టుకొని 25-26 ఉండేవాళ్ళు. జనార్దన్ రెడ్డి గారు బాగా పోరాడారు కదా, పి జనార్దన్ రెడ్డి. అసలు అప్పుడు పోరాట యోధుడు అనుకున్నారు ఏది, పి జనార్దన్ రెడ్డిని. కాకపోతే రాజశేఖర రెడ్డి వచ్చి జనార్దన్ రెడ్డి దగ్గర అది కూడా లాగేసుకున్నాడు. యాక్చువల్గా అలాంటి అవకాశాన్ని ఇప్పుడు జగన్ కోల్పోయాడు. సభకి వెళ్తేనే కదా నీకు మైక్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పేది తెలిసేది. నువ్వు సభకి వెళ్ళి మైక్ అడిగి ఇవ్వకపోతే నీ మీద సానుభూతి పెరుగుద్ది. అశోక్ గజపతిరాజు అన్నారు నిన్న, సభకి ఎందుకు వెళ్ళడు, ఏం అవమానపడ్డాడని వెళ్ళడు. ఆయన అడిగిన క్వశ్చన్, జగన్కి జరిగిన అవమానం ఏంటని అడుగుతున్నాడు. సభకి వెళ్ళలేదు చంద్రబాబు అంటే చంద్రబాబుని అవమానించారు. ఆయన భార్య కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి, అనగూడని మాటలు, ఆ వయసు తండ్రి వయసు ఉన్న ఆయన్ని లోకేష్ పుట్టుకనే సందేహించేటట్టుగా మాట్లాడిన మాటలతో ఆ రోజు ఆయన భీషణ ప్రతిజ్ఞ, ఇది కౌరవ సభ, మళ్ళా గౌరవ సభ అయితే కానీ అడుగు పెట్టనన్నాడు. వచ్చేసాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రజలు సానుభూతి వెల్లువెత్తింది. ఆయన థండరింగ్ మెజార్టీ కాదు, బీజేపీ జనసేన వేవ్ ఒకటి వచ్చేసింది. మరి నువ్వు కూడా వెళ్ళాలి కదా. నిన్ను గనక అక్కడ దెందులూరు ప్రభాకర్, చింతమనేని, లేకపోతే ఇంకెవరో నిన్ను అవమానించారనుకో, అవకాశం నీకు. కానీ ఆయన గౌరవించలే మొదటి సభలో బ్రహ్మాండంగా. ఆయన వెహికల్ని పయ్యావల కేసు గేటు దాకా రానిచ్చాడు. యాక్చువల్గా ఆయన నడుచుకుంటూ రావాలి, కానీ మళ్ళీ అక్కడ కూడా ఎక్కడ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా ఆయన చక్కగా ఆయనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చారు. ఆయన ఏంటి ఛాంబర్లోనే కూర్చున్నాడు, సభలో కూర్చోకుండా కరెక్ట్గా ఆయన పేరు వచ్చినప్పుడు మాత్రమే వెళ్ళాడు. సభకి గైర్ హాజరు అవ్వటం అనేది రాజకీయ ఆత్మహత్య సదృశ్యం. చెల్లే తిడుతోంది కదా షర్మిలే, నీకు ధైర్యం లేనప్పుడు ఎందుకు నువ్వు ఇంకా రాజీనామా చేయంటావు. షర్మిల అంటున్న మాటలు, ఇదే అవకాశం షర్మిలకు వస్తే ఒక్కటైనా వెళ్తారేమో ఆవిడ, సినిమా చూపించేది. ఇప్పుడు షర్మిల ఎమ్మెల్యేగా సభకు వచ్చినా లేదు సభలో మాట్లాడినా వెళ్తున్నా మీడియా అటెన్షన్ అంతా
షర్మిల గారి మీద ఉంటుంది. ఇప్పుడు జగన్ కూడా ఉంటుంది కదా. డెఫినెట్గా జగన్ వచ్చినా అక్కడ దిగినా లోపలికి వెళ్ళినా మళ్ళా ఆయన కారు ఎక్కి ప్యాలెస్ లోపలికి వెళ్ళేదాకా ఆయన అటెన్షన్, మీడియా అటెన్షన్ అంతా ఆయన మీద ఉంటుంది. మీడియా అటెన్షన్ అంటే ప్రజల అటెన్షన్. అంటే నువ్వు ఇవాళ ప్రజల అటెన్షన్నే నువ్వు దూరం చేసుకుంటున్నావు. సార్ ఆయన చెప్పేది ఏంటంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు 2004 ముందు ఆయన అసెంబ్లీకి వెళ్ళలేదు, తర్వాత 2019 ముందు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదు, పాదయాత్ర చేసి గెలిచాడు. ఇవన్నీ రాజశేఖర రెడ్డి ఎందుకు వెళ్ళలేదు? రామారావు గారు అప్పుడు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ చెప్తున్నారు వాళ్ళు సెంటిమెంట్. రాజశేఖర రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాడు, లాస్ట్ 1 year పాదయాత్రకి వెళ్ళాడు. అది వేరే విషయం. ఏది నువ్వు కూడా వెళ్ళాలి, నువ్వు అదే చేసావుగా. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ నువ్వు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు 14-19 మధ్య 2.5 ఏళ్ళు వెళ్ళావు కదా. చివరిలో 2.5 ఏళ్ళు ఎగ్గొట్టావు. అప్పుడు కూడా ఏది రోజా ఏదో అవమానపడిందని ఆమె ఏదో కన్నీళ్లు పెట్టి ఆమె కోడెల శివప్రసాద్ను దుమ్మెత్తి పోసి ఇదంతా మైలేజ్ నీకు ఉపయోగపడిన తర్వాత నువ్వు ముఖ్యమంత్రి కావడానికి అది దోహదపడింది. అంటే ఇప్పుడు నువ్వు నీ గొంతు నువ్వే చదువుకుంటున్నావు అని అందరూ అంటున్నారంటే ఇందుకు కాదు. దాంట్లో లాజిక్ కూడా చేస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే 2027లో జమిలీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ నేను విడతల వారీగా పాదయాత్ర చేసుకుంటాను, ఈ లోపు అసెంబ్లీకి వెళ్ళాల్సిన అవసరం ఏంది అనేది ఆయన అభిప్రాయంగా వైసీపీ వాళ్ళు చెప్తుంటారు. జమిలీ ఎన్నికలు ఎందుకు వస్తాయి? అసలు ఆలోచన ఏంటి? ఎవరు ముందుకు జరుపుకుంటారు? ఏ నాయకుడైనా తన పీరియడ్ ముందుకి వస్తాడా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 5 ఏళ్ళు ప్రధానిగా ఉండాలని కోరుకుంటారా? లేదు 3 ఏళ్ళు చాలులే అని చెప్పి 2 ఏళ్ళు రాహుల్కి ఇచ్చేస్తాడా? అది ఏంటంటే కేవలం జమినీ ఎన్నికలు అనేది జగన్మోహన్ రెడ్డి ఆ క్యాడర్ని కాపాడుకోవటానికి లీడర్స్ వలసలు పెరిగాయి. ఆ వలసలను ఆపడానికి జమిలీ అనే భూతం చూపిస్తున్నాడు తప్ప అది వాస్తవం కాదని అతనికి తెలుసు. అది వాస్తవం కాదని క్యాడర్కి తెలుసు, లీడర్స్కి తెలుసు. అదొక డ్రామా, ఏది అదొక మోసం. జమిలీ పేరుతో జగన్ జనాన్ని మోసం చేయలేడు. ఆయన కార్యకర్తలు ఏమైనా మోసం చేయాలని చూస్తున్నాడు, లేకపోతే మభ్య పెట్టాలని చూస్తున్నాడు. మభ్యపడే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు. ఇవాళ జగనే అమాయకుడు కానీ జనం కాదు, లేకపోతే ఆయన కార్యకర్తలు అంతకన్నా కాదనమాట. అంతగా పెరిగిపోయారు వీళ్ళంతా కూడా. ఇంకో లాజిక్ ఏంటంటే మీరు మండలికి వెళ్ళండి, అసెంబ్లీకి మాత్రం వద్దని చెప్పి వాళ్ళు ఎమ్మెల్యేలు చెప్తున్నారు, ఎమ్మెల్సీలకి ఏమో మీరు వెళ్ళండి అని చెప్తున్నారు. అదెంత ఫూలిష్నెస్. ఇవాళ ఆంధ్రజ్యోతిలో చదివా, మండలి ముద్దు సభ వద్దు అని ఇది పెట్టాడు. అసెంబ్లీ వద్దు మండలి ముద్దు అంటే ఇంతకు ముందేమో అసెంబ్లీ ముద్దు మండలి రద్దు, అంతేగా. అప్పుడేంటి మండలిని రద్దు చేస్తాం, అసలు మండలి ఉండటానికే వీల్లేదు, అక్కడ యనమల రామకృష్ణుడు సినిమా చూపిస్తున్నాడు, ఆ బిల్లులు ఆపుతున్నారని చెప్పి అసలు మండలి రద్దు పెట్టాడు కదా, తీర్మానం కూడా చేసేసారు కదా శాసన మండలి. అంటే ఇప్పుడు నువ్వు రద్దు చేసిన శాసన మండలే ఇవాళ నీకు దిక్కయిందా? ఇప్పుడు తాతకు పెట్టిన రాయి ఏదో తలాపన ఉంటుందనో ఏదో అంటారు. శాసన మండలే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాస్తోందా? నువ్వు సభకు వెళ్ళను అనడం చాలా తప్పనమాట. సత్తా ఉన్నాడు సభకి వెళ్తాడు, సభకి వెళ్ళనన్నావంటే సత్తా లేదని. ఇది ప్రజల్ని అవమానపరిచినట్ట లేకపోతే? అంతే కదా, అసెంబ్లీని అవమానపరిచాడు, తద్వారా రాజ్యాంగాన్ని అవమానపరిచాడు, ప్రజలను అవమానపరిచాడు. ఇవాళ ఏంటి, తనెన్నుకున్న పులివెందుల ఓటర్లను అవమానపరిచాడు. ఇప్పుడు ఆ రోజు ఏం జరిగింది, పెద్దలు ఏమని చెప్పారు, వైసీపీ పెద్దలు, జగన్మోహన్ రెడ్డి రాడు, మీరు వెళ్ళండి, మీ ప్రశ్నలు వచ్చినప్పుడు వెళ్ళండి అని చెప్పారంట. ఏది మిగతా 10 మంది ఎమ్మెల్యేలకి మీ ప్రశ్నలు వచ్చి వెళ్ళమని చెప్పిన తర్వాత మీటింగ్లో జగన్ నేను వెళ్ళకపోతే మీరు ఆడికి వెళ్ళలేదు అన్నాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, వెళ్ళాలా వద్దా? ఇప్పుడు ఇవాళ వాళ్ళు ఇంకా ఏం చేస్తారు, ప్రత్యామ్నాయం వెతుక్కుంటారు. ఆ 10 మంది కూడా తెలుగుదేశంలోకో జనసేనలోకో బీజేపీలోకో వెళ్ళిపోతారు తప్ప జగన్ ఎలా నమ్ముకుంటారు? జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సీరియస్నెస్ లేదు. అతను ఏంటి, విత్ ఇన్ ద డోర్స్ పాలిటిక్స్ ఆడదామని అలవాటు పడ్డాడు. తను ప్యాలెస్లో నుంచి బయటకు రాకుండా ఇంట్లో కూర్చునే కాడికి ఎందుకు రాజీనామా చేయండి చెల్లెళ్ళు. ఎవరికి జగన్ సమాధానం చెప్పినా చెప్పకపోయినా చెల్లికి సమాధానం చెప్పు చాలు.
కానీ ఇప్పుడు నా దగ్గర 40% ఉందంటాడు, నిజమేనా? 40% ఎక్కడ నుంచి ఉంది వాళ్ళకి, ఆయనకి మొన్న ఎలక్షన్లో? ఆ 40% పని 30, 35 లేకపోతే 38 ఉంటుంది అనుకుందాం, 40 కాకపోయినా. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఈయన. 40% ఓట్ బ్యాంక్ ఎప్పుడుంది? నువ్వు గెలుస్తావు, నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అన్నప్పుడు వేసి నోట్లే. నువ్వు ముఖ్యమంత్రి కావు, నువ్వు ఓడిపోతావు అని తెలిస్తే ఆ 40% పడతాయా? ఇప్పుడు ఎందుకని నువ్వు కంటెస్ట్ చేయలేదు కౌన్సిల్ ఎన్నికల్లో? ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అసెంబ్లీ ఎన్నికలు ఇవాళ జరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళు లేస్తున్నారు కదా, నువ్వు దానిలో కంటెస్ట్ చేయకపోవడం మరొక ఆత్మహత్య. డ్రాప్ అయిపోయారుగా. పేరుని నానితో ఏమని చెబుతాడు, సోషల్ మీడియా యాక్టివిస్టులందరినీ కేసులు పెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, దానికి నిరసనగా మేము దీనికి కంటెస్ట్ చేయమంటాడు. ఆల్రెడీ వాళ్ళు నిర్ణయం మొన్నే తీసుకున్నారుగా. అంటే ఏంటి, బోడిగుండుకి మోకాలకి ముడేయటం అంటే. ఇప్పుడు దమ్ముంటే పోటీ చేయాలా? నువ్వు గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరు గ్రాడ్యుయేట్స్ నీకు ఓటేయరా? అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక రకంగా ఏంటి, చాప చుట్టేశాడు, సర్దేసుకుంటున్నాడు. అతను సర్దేసుకుంటూనే ఇవాళ ఈ కౌన్సిల్ ఎన్నికలకి బాయ్కాట్ చేయటం కానీ, రేపొద్దున లోకల్ బాడీలో కంటెస్ట్ చేయడు. దీనికి కంటెస్ట్ చేయనాడు, దానికి మాత్రం ఎందుకు చేస్తాడు? స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. ఆయన 2 రకాలుగా చెప్తున్నాడు. ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇంతకు గెలిపించుకోలేకపోయామని బాధపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఆయన చెప్తున్నాడు. ఆ నిరూపించుకోవడానికి ఎమ్మెల్సీ ఎన్నికలకి వెళ్తాడు, దూరంగా ఉంటున్నాడు. జగన్ని గెలిపించే వాళ్ళుగా ఇప్పుడు కంటెస్ట్ చేస్తే అదే దానికి కనీసం శానిటీ వచ్చి ఉండేదిగా. జగన్మోహన్ రెడ్డిని ఓడించాము అని బాధపడుతున్న ప్రజలు కౌన్సిల్లో ఓట్లేసేవాళ్ళు. నువ్వు మరి ఎందుకని వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు అంటే నువ్వే వాళ్ళ మీద ఖర్చు పెట్టావా? నన్ను మీరు ఓడిచ్చారు కాబట్టి నేను ఇవాళ అసెంబ్లీకి వెళ్ళనంటున్నావా? నా వాళ్ళని వెళ్ళని అంటున్నావా? అయ్యన్న పాత్రుడు ఏమన్నారు, చట్టం తన పని తాను చూసుకుపోద్ది అన్నాడు. అదేమంటే వాళ్ళ నాన్న ఇదే డైలాగ్ మాకు చెప్పేవాడు, ఇప్పుడు నేను అదే డైలాగ్ వీళ్ళకి చెప్తున్నా అంటున్నాను. అంటే ఏంటి, 60 రోజులు కనుక ఇతను వెళ్ళకపోతే సభ్యత్వం రద్దా? అంతేనా? వర్కింగ్ డేస్ 60 కనుక ఇతను కనుక రేపు పొద్దున గైర్ హాజరైతే, లేకపోతే నువ్వు వెళ్ళి సంతకం పెట్టి ఛాంబర్లో కూర్చుంటావా? ఇవన్నీ తప్పటడుగులు. అందరు ఎమ్మెల్యేలకు అదే పరిస్థితి, 60 రోజులు వెళ్ళకపోతే. అంతే కదా. ఇప్పుడు ఇవాళ అందుకే వాళ్ళు వెళ్తారు. ఇవాళ కట్టడి చేస్తావు, ఇవాళ భయపెడతావు, రేపొద్దున ఉంటుంది ఆ భయం. కట్టు దాటుతారు, దూకేస్తారు. జనసేనలోకి వెళ్ళిపోతారు, తెలుగుదేశంలోకి వెళ్ళిపోతారు, లేకపోతే బీజేపీలోకి వెళ్ళిపోతారు తప్ప జగన్ని నమ్ముకుని వాళ్ళ ఉండరు అన్నమాట. మొత్తం మీద పొలిటికల్ సూసైడ్, రాజకీయ ఆత్మహత్య జగన్మోహన్ రెడ్డి. అది కూడా ఇంకో వాళ్ళకి కూడా అవకాశం, ఏది తనే చంపేసుకుంటాడు అనమాట, తన పార్టీని తనే చంపేసుకునే పరిస్థితి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.